హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఈ 4 వర్డ్స్ ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ తీసుకునేటప్పుడు ఎంత ఇంపార్టెంట్ వర్డ్స్, ఆ కీవర్డ్స్ తాలూకా టెర్మినాలజీ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా రెపో రేట్. రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ రెగ్యులర్ బ్యాంక్స్కి ఏ వడ్డీ రేటుకి అప్పిస్తుందో ఆ వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మామూలు రెగ్యులర్ బ్యాంక్స్కి ఏ వడ్డీ రేట్కి అప్పిస్తుందో ఆ వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. నార్మల్గా ప్రజలకు బ్యాంక్స్ అప్పులు ఇస్తాయి, అలాంటి బ్యాంక్స్కి అప్పిచ్చే బ్యాంక్స్ కాబట్టి ఆర్బీఐని బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అంటారు. అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా రిజర్వ్ బ్యాంక్ని పిలుస్తారు. అండ్ ఓకే, రెపో రేట్ అంటే అర్థమైంది కదా. రెండోది రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకులే తిరిగి రిజర్వ్ బ్యాంక్కి అప్పిస్తే, అంటే రెపోకి ఆపోజిట్ రివర్స్ అనమాట. రివర్స్ రెపో బ్యాంకుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ అప్పు తెచ్చుకుంటే ఎంత వడ్డీ రేటుకి అప్పు తెచ్చుకుంటుందో ఆ వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అదే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే ఆ వడ్డీ రేట్ని రెపో రేట్ అంటారు. బ్యాంకులు ఎప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటుంది అంటే అవసరాన్ని బట్టి. మూడో వర్డ్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఒక బ్యాంకు పెట్టినప్పుడు ఆ బ్యాంకు మీద నమ్మకం కలగాలి అంటే ఆ బ్యాంకు కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచాలి, రిజర్వ్ చేసి ఉంచాలి. ఆ రిజర్వ్ చేసే రేషియోనే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. షార్ట్ ఫామ్లో సిఆర్ఆర్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్టికులర్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఒక కాష్ అండ్ డిపాజిట్ లాగా ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచాలో ఆ నిల్వని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు, ఆ సర్టెన్ పర్సంటేజ్ని. ఫోర్త్ వర్డ్ ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. పేర్లోనే ఉంది కదా లిక్విడిటీ అని. లిక్విడిటీ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్స్ అని. అంటే మనం బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, బ్యాంక్ బ్రాంచెస్ని విస్తరించుకోవడానికి పర్మనెంట్ క్యాపిటల్ ఎలా అయితే అవసరం అవుతుందో డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి లిక్విడిటీ కావాల్సి వస్తుంది బ్యాంక్కి. ఆ లిక్విడిటీ సేఫ్టీ కోసం ఇన్వెస్ట్మెంట్లో కొంత పార్ట్ని, సమ్ పర్సంటేజెస్ని కొంత నగదు రూపంలో, కొంత గోల్డ్ రూపంలో, కొంత సెక్యూరిటీస్ రూపంలో బ్యాంక్ అనేది నిల్వ చేసుకోవాలి. సో లిక్విడిటీ పర్పస్ కోసం నిల్వ చేసుకునే అమౌంట్ని, ఆ రేషియోని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని పిలుస్తారు. అదే ఎస్ఎల్ఆర్. సో బేసికల్గా 4 కీ టర్మ్స్ ఉంటాయి: రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. రెపో రేట్ అంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత వడ్డీకి అప్పు తెచ్చుకుంటాయో అది రెపో రేట్. రివర్స్ అంటే దానికి రివర్స్, బ్యాంక్సే ఆర్బీఐకి ఏ ఇంట్రెస్ట్ రేటుకి అప్పిస్తాయో అది రివర్స్ రెపో రేట్. సిఆర్ఆర్ అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ని బ్యాంక్స్ ఒక కాష్ అండ్ డిపాజిట్ లాగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ చేసి ఉంచాలో అది సిఆర్ఆర్. అండ్ ఎస్ఎల్ఆర్ అంటే తనంతట తానుగా ఆ బ్యాంక్స్ తాలూకా లిక్విడిటీ పర్పస్ కోసం ఎంత అమౌంట్ని అయితే నిల్వ ఉంచుకోవాలో, కొంత బంగారు రూపంలో, కొంత బాండ్ల రూపంలో, కొంత సెక్యూరిటీస్ రూపంలో, కొంత క్యాష్ రూపంలో రకరకాలుగా డైవర్సిఫై చేసి ఎంత పర్సంటేజ్ అయితే దాచుకోవాలో దాన్ని సిఆర్ఆర్ అంటారు. సో వీటి పర్సంటేజెస్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైం టు టైం డిసైడ్ చేస్తుంది. ఎంత టైం టు టైం అంటే నార్మల్గా అయితే ఎకానమీలో సిచ్యువేషన్స్ అన్నీ స్టేబుల్గా ఉంటే నార్మల్గా ఒక క్వార్టర్ ఇయర్కి మారచ్చు. కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, కోవిడ్-19 వచ్చిన తర్వాత, లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, చాలా ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ఆగిపోయాక, చాలా ఎంప్లాయ్మెంట్ని లూజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ట్యాక్సెస్ జనరేట్ అవ్వవు కదా. అవ్వకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఇంపోజ్ చేసే పాసిబిలిటీ లేకపోతే, ఫండ్స్కి స్కేర్సిటీ వస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో రేట్ ఆఫ్ రివర్స్ రెపోని, సిఆర్ఆర్ని, ఎస్ఎల్ఆర్ని అన్నింటినీ మార్చే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడైనా గవర్నమెంట్కి, ఆర్బీఐకి
ఆ రేట్స్ని మార్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు మారుస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో మారుస్తారంటే ఎకానమీ అనేది స్టేబుల్గా ఉంటే పర్వాలేదు, కానీ ఇన్స్టేబుల్గా ఉండి ఇండెక్స్లో అప్ అండ్ డౌన్స్ కనబడితే మాత్రం ఇమీడియట్గా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అనేవి మారుస్తూ ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7, అంటే నేను వీడియో చేసే టైంకి డేట్ సెప్టెంబర్ 7. ఈరోజు ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయంటే రెపో రేట్ అనేది 4% ఉంది, రివర్స్ రెపో రేట్ అనేది 3.35% ఉంది. సిఆర్ఆర్ అనేది ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది 3% నుంచి 20% వరకు. అంటే 3%, 4%, 5% అనేది ఆ పర్టికులర్ బ్యాంకు మీద రిజర్వ్ బ్యాంక్ ఉండే నమ్మకం బట్టి, ఆ బ్యాంక్స్కి ఉండే గుడ్ విల్, ఇమేజ్, రెప్యుటేషన్ బట్టి పర్సంటేజెస్ని వేరీ చేయొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు. అలాంటి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉంది. అండ్ అలాగే ఎస్ఎల్ఆర్కి ఇప్పుడున్న కరెంట్ పర్సంటేజ్ రేట్ వచ్చేసి 18%, 18. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇప్పుడు నేను చెప్పిన 4 ఫిగర్స్ కూడా నేను వీడియో చేసే టైంకి ఉన్న రేట్స్. అవి తర్వాత పెరగచ్చు, తగ్గొచ్చు. అసలు రెపో రేట్ని కానీ రివర్స్ రెపో రేట్ని కానీ ఆర్బీఐ ఎప్పుడు పెంచుతుంది, ఎప్పుడు తగ్గిస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ బట్టి, అంటే తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 years బ్యాక్ నేను ఒక భోజనం, ఒక ప్లేట్ మీల్స్ 50 రూపాయలకి 60 రూపాయలకి కొనుక్కొని తినేవాడిని. ఇప్పుడు సేమ్ హోటల్లో సేమ్ భోజనం 90 రూపాయలు అయింది. 10 సంవత్సరాల కింద 60 రూపాయలు, ఇప్పుడు 90 రూపాయలు. అంటే 60కి 90కి 30 రూపాయలు తేడా, అంటే 50% పెరిగింది. అంటే 60ని 100% అనుకుంటే ఇప్పుడు 90ని 150% అనుకోవాలి. అంటే 100కి 50% ఎక్స్ట్రా పెరిగింది. ఆ పెరిగిన 50%నే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఆ 50% ఇన్ఫ్లేషన్ రేట్ అనమాట. సో అలాగా వస్తువు ధరలు పెరిగిపోతూ ఉంటే ఆ పెరుగుతున్న సిచ్యువేషన్ని ఇన్ఫ్లేషన్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే ఏమవుతుంది, జనాలకి కొనుగోలు సామర్థ్యం, పర్చేస్ పవర్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తయారు చేసే వస్తువులు కానీ, తయారు చేసే సర్వీసులు కానీ తయారవ్వడం మానేస్తాయి. అవి మానేస్తే ఏమవుతుంది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అలా అవ్వకపోతే ఏమవుతుంది, రా మెటీరియల్ కొనుక్కోవడం తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అన్నీ మూతపడిపోతాయి. అలా మూతపడిపోతే ఎకానమీకి రూట్స్ అనేవి కదిలిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు మనీ సప్లైని మార్కెట్లోకి ఆర్బీఐ తగ్గించాల్సి వస్తుంది, కొన్నిసార్లు పెంచాల్సి వస్తుంది. ఇన్ఫ్లేషన్ లాంటి సిచ్యువేషన్లో రెపో రేట్స్ని కానీ రివర్స్ రెపో రేట్స్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు, రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంకులకి ఆర్బీఐ ఎంత వడ్డీకి ఇస్తుందో ఆ వడ్డీ రేటు. సో రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్యాంకులు అప్పు తీసుకోవడం మానేస్తాయి ఆర్బీఐ దగ్గర నుంచి. బ్యాంకులు అప్పు తీసుకోకపోతే ప్రజలకు అప్పు ఇవ్వడం ఇచ్చే పర్సంటేజ్ తగ్గిపోతుంది. ప్రజలు అప్పు తీసుకునే పర్సంటేజ్ తగ్గిపోతే వాళ్ళ చేతుల్లో మనీ తగ్గిపోతుంది. వాళ్ళ చేతుల్లో మనీ తగ్గిపోతే కొనుక్కునే కెపాసిటీ తగ్గిపోతుంది. కొనుక్కునే కెపాసిటీ తగ్గిపోతే కన్జంప్షన్ తగ్గిపోతుంది. కన్జంప్షన్, కొనుక్కోవడం కూడా తగ్గిపోతే ప్రొడక్షన్ అయినా తగ్గిపోతుంది, లేకపోతే ప్రొడ్యూస్ చేసిన వస్తువుల తాలూకా రేట్లైనా కంట్రోల్లోకి వస్తాయి. సో అలా రేట్లు కంట్రోల్లోకి రావాలి అంటే ఒక టెక్నిక్ ఏంటంటే రెపో రేట్ని ఇంక్రీజ్ చేయడం. సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే రివర్స్ రెపో రేట్ని కూడా ఇంక్రీజ్ చేయడం. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐకి అప్పిచ్చే రేట్. సో ఆ రేట్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, బ్యాంకులకి ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ వడ్డీ ఆర్బీఐ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి ఆర్బీఐకి అప్పచెప్పేస్తారు. అప్పచెప్పేస్తే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనీ సింపుల్గా వచ్చేస్తుంది. కాబట్టి ప్రజలకు ఇవ్వడం మానేసి ఆ డబ్బంతా తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేస్తే ఏమవుతుంది, అప్పుడు కూడా ఆ కండిషన్లో కూడా జనాల దగ్గరికి మనీ తగ్గిపోతుంది. ఎందుకు, అప్పు తీసుకుందామంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేనప్పుడు వీళ్ళు అప్పు తెచ్చుకోలేరు. అప్పు తెచ్చుకోకపోతే కొనుక్కునే అవసరం కానీ కన్జంప్షన్ కానీ రెండూ తగ్గిపోతాయి. రెండూ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రైసులు అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైసెస్ పెరిగితే కొనుక్కునే సామర్థ్యం తగ్గిపోతుంది, లేకపోతే కొనుక్కునే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. తగ్గితే సబ్సిక్వెంట్గా ప్రైసెస్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. అలా కంట్రోల్లోకి రావడానికి యూజ్ చేసే రెండు టెక్నిక్స్ ఏంటంటే రెపో రేట్ని పెంచడం, రివర్స్ రెపో రేట్ పెంచడం. అయినా కూడా కంట్రోల్లో లేకపోతే ఎడిషనల్గా ఫండ్స్ కావాలి అనుకుంటే క్యాష్ రిజర్వ్ రేషియోని కూడా ఇంక్రీజ్ చేసే అధికారం ఆర్బీఐకి ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియోని ఇంక్రీజ్ చేస్తే ఫండ్స్ పెరుగుతాయి. ఎక్కడ ఆర్బీఐ దగ్గర. ఆర్బీఐ దగ్గర ఫండ్స్ పెరిగితే ఆబ్వియస్గా ఆటోమేటిక్గా బ్యాంకుల దగ్గర ఫండ్స్ తగ్గిపోతాయి. సో అప్పుడు కూడా బ్యాంకుల దగ్గర ఫండ్స్ లేకపోతే సబ్సిక్వెంట్గా ప్రజలకి ఫండ్స్ తగ్గిపోతాయి.
సో అలాగా ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఆ పాసిబిలిటీ రిజర్వ్ బ్యాంక్కి ఉంది. ఇన్ఫ్లేషన్ వస్తే ఇంత చేస్తారు కదా, మరి డీఫ్లేషన్ వస్తే ఏం చేస్తారు? డీఫ్లేషన్ అంటే యాంటీ వర్డ్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఆపోజిట్ వర్డ్ ఫర్ ఇన్ఫ్లేషన్. రేట్లు పెరిగే సిచ్యువేషన్ ఇన్ఫ్లేషన్కి ఉంటే, రేట్లు తగ్గిపోయే సిచ్యువేషన్ డీఫ్లేషన్కి ఉంటుంది. మరి అప్పుడేం చేస్తుంది అంటే ఇప్పటిదాకా చెప్పిన దాన్ని రివర్స్ చేస్తుంది. డీఫ్లేషన్ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? వస్తువు ధర తగ్గిపోతుంది. వస్తువు ధర తగ్గిపోతే ఏమవుతుంది? మనం ఎక్కువ వస్తువులైనా కొనుక్కుంటాము, లేకపోతే తక్కువ డబ్బుతో అవసరాన్ని తీర్చేసుకుంటాం. సో తక్కువ డబ్బుతో అవసరాన్ని తీర్చేసుకుంటే ప్రొడ్యూసర్స్ వచ్చేసి లాస్ అవుతారు, అండ్ సబ్సిక్వెంట్గా రూపాయి విలువ పడిపోతుంది. ఎందుకు? తక్కువ డబ్బుతో ఎక్కువ వస్తువులు కొనుక్కునే కెపాసిటీకి వస్తే డబ్బు విలువ తగ్గిపోతుంది, వస్తువు విలువ పెరుగుతుంది. అందువల్ల డబ్బు విలువ పెరిగిపోతే కరెన్సీని మిగిలిన కంట్రీ తాలూకా కరెన్సీతో కంపేర్ చేసుకుంటే మన కరెన్సీ విలువ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఎకానమీ వాల్యూ అనేది డిగ్రేడ్ అవుతుంది. అలా డిగ్రేడ్ అయితే మళ్ళీ అది కూడా రూట్ కాజెస్లో మనకి ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో అప్పుడు కూడా ప్రాబ్లమే. సో రేట్లు పెరిగితే మంచిదా, రేట్లు తగ్గితే మంచిదా అంటే రెండు సిచ్యువేషన్స్ మంచివి కావు. బ్యాలెన్స్డ్గా, స్టేబుల్గా అప్ అండ్ డౌన్స్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆర్బీఐ అనేది ఈ డెసిషన్స్ టైం టు టైం తీసుకుంటుంది. సో ఒక్కొక్కసారి పెరగడం మంచిది, ఒక్కొక్కసారి తగ్గడం మంచిది. ఎందుకు అంటే మనం ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేటప్పుడు గ్లోబలైజేషన్ కాన్సెప్ట్లో మిగిలిన కంట్రీస్తో కూడా మనం రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకు? కొన్ని ఇక్కడి నుంచి అవతల కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాం, కొన్ని వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. అప్పుడే కదా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరే కంట్రీస్తో మనకి సంబంధం ఉంటుంది. సో అలా సంబంధం లేకపోతే మన కరెన్సీ వాల్యూని కంపేర్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉండదు. సో అలా సంబంధం ఉంటే మన రూపాయికి విలువ పెరుగుతుంది. ఏ కంట్రీతోనైనా పోల్చుకోవచ్చు, కానీ ఎక్కువ మంది డాలర్స్తో కంపేర్ చేస్తారు కాబట్టి ఆ డాలర్ వాల్యూతో మనం కంపీట్ అవ్వాలి అనుకుంటే, సో ఇలాంటి డిఫ్లేషన్ని అధిగమించడానికి గవర్నమెంట్ అలాంటి చర్యలు కూడా తీసుకుంటుంది. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రెపో రేటు, రివర్స్ రెపో రేటు పెంచుతుంది. డిఫ్లేషన్ చేయడానికి రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని తగ్గిస్తుంది. తగ్గిస్తే ఆటోమేటిక్గా మనీ సరఫరా అనేది, ద్రవ్య సరఫరా అనేది మార్కెట్లోకి పెరుగుతుంది. పెరిగితే జనాల చేతుల్లో బాగా డబ్బులు ఉంటాయి. బాగా డబ్బులు ఉంటే బాగా ఖర్చు పెడతారు. బాగా ఖర్చు పెడితే బాగా కన్జంప్షన్ ఉంటుంది. బాగా కన్జంప్షన్ ఉంటే బాగా ప్రొడక్షన్ పెరుగుతుంది. బాగా ప్రొడక్షన్ ఉంటే బాగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. బాగా ఎంప్లాయ్మెంట్ ఉంటే దేశంలో ఉన్న సంపద అంతా వెల్ఫేర్ పెరుగుతుంటుంది. సో ఇదంతా ఇంటర్ డిపెండెంట్, ఒకదానికొకటి. సో ఎప్పుడు రేట్లు పెరుగుతాయి, ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనేది ప్యూర్గా ఎకానమీని స్టేబుల్గా మెయింటైన్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే డెసిషనే ఇది. సో రేట్లు పెరగడం గొప్ప కాదు, రేట్లు తగ్గడం గొప్ప కాదు. కన్జంప్షన్ జనాల్లో పెరగాలి, వాళ్ళ సంపాదన కూడా పెరగాలి. ఆ రెండింటిని సస్టైనబుల్గా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఎకానమీలో గ్రోత్ కనబడుతుంది. అలా కనబడ్డబట్టి ఇంకా ఎకానమీకి కంప్లీట్గా మన కంట్రీలో గ్రోత్ రాలేదు. అందుకే మన కంట్రీని డెవలపింగ్ కంట్రీ అంటాం. సో అర్థమైంది కదా? రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఈ 4 కీ టెర్మినాలజీస్ ఎకానమీని అర్థం చేసుకోవడానికి ఫండమెంటల్ వర్డ్స్. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా కలిపి మానిటరీ పాలసీలోకి వస్తుంది. మానిటరీ పాలసీని డిసైడ్ చేసేది, ఆ పాలసీలో డెసిషన్స్ తీసుకునేది, ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అర్థవంతంగా క్రియేట్ చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? క్లియర్గానే చెప్పానని అనుకుంటున్నాను. నా కాన్సెప్ట్ మీకు అర్థమైతే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అది కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ పాసిబుల్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు అర్థమైనట్టు చెప్పానని భావిస్తున్నాను. అండ్ దీని కంటిన్యూషన్గా మానిటరీ పాలసీ గురించి మరొక వీడియో చేయబోతున్నాను. సో అర్థం చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో డిస్క్రైబ్ చేద్దాం. మీ కామెంట్స్లో మీరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటాను.